హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అల్లం విషయాల గురించి తెలుసుకుందాం. అల్లం మనకి ఆరోగ్యాన్ని ఏ విధంగా ఇస్తుంది, అల్లం ఉపయోగాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికి ముందుగా నా ఛానల్ కొత్తగా చూసేవారైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. అల్లంలో ఎన్నో గుణాలు ఉన్నాయి. ఇవి మనకి ఎంతగానో సహాయపడుతున్నాయండి. ఇవి మనము ఏ రకంగా తీసుకున్నా కానీ, మసాలా రూపంలో తీసుకున్నా కానీ వాటిలో ఉండే ప్రోటీన్స్ మన ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుస్తుంది. జలుబు, దగ్గు ఎలాంటివి ఉన్నా కానీ తగ్గించే శక్తి మనకి అల్లంలో ఉంది. ఇది దగ్గు, జలుబులను అమోఘంగా తగ్గిస్తుంది. బాగా దగ్గుగా ఉన్నప్పుడు మనము ఈ అల్లం రసాన్ని తేనెతో కలిపి 3-4 సార్లు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి దగ్గు అనేది తగ్గుతుందండి. నెక్స్ట్ ఇంకోటి అండి, అల్లం రసాన్ని నిమ్మరసాన్ని కలిపి 2 స్పూన్ల ప్రతిరోజు పడిగడుపున తాగితే కడుపులో ఉన్న నులి పురుగులు తగ్గుతాయండి. ఈ అల్లము మన జీర్ణ వ్యవస్థను పెంచడానికి కూడా చాలా బాగా తోడ్పడుతుంది. ఇంకా వీటితో పాటు కండరాల నొప్పి, కీళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా అల్లాన్ని కానీ అల్లం రసాన్ని కానీ ఏ విధంగా తీసుకున్నా కానీ మనకు ఆరోగ్యాన్ని చేకూరుతుంది. అంతే తల తిరుగుడు అంటే ఎప్పుడైనా ఒకసారి మనకి తల తిరిగినట్టు అనిపించినప్పుడు అల్లం ముక్కను నోట్లో వేసుకున్నా కానీ ఆ లక్షణాలు అనేటివి తగ్గిపోతున్నాయి. ఇంకా జలుబు, ఎలర్జీ ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ తగ్గుతాయండి. మనకి జలుబు ఉన్నా కానీ, ఎలర్జీ సమస్యలు ఉన్నా కానీ మనం అల్లాన్ని కషాయ రూపంలో కానీ అల్లం ముక్కలను ఎండపెట్టి తీసుకోవడం వల్ల కానీ మనకి ఆ సమస్య అనేది దూరం అవుతుంది. ఇంకా డయేరియా వీటి వల్ల కూడా మనకి ఈ అల్లం వల్ల డయేరియా సమస్య నుంచి కూడా మనం దూరం కావచ్చు. ఇంకా మనము ఈ అల్లంని చట్నీ రూపంలో కూడా రోజు కాస్త కొంచెం తీసుకుంటే అజీర్తి అనేది ఉండదండి. అల్లంలో ఉండే ప్రోటీన్స్ కానీ జింజరోల్స్, షోగాల్సి అనే పదార్థాలు మన జీర్ణ వ్యవస్థను అత్యంత తోడ్పాటును అందిస్తుందండి. ఇది మన జీర్ణ వ్యవస్థను మాత్రం మంచిగా ఉంచేలా చేస్తుంది. మన జీర్ణకోశం, కండరాలు శక్తివంతం అయ్యేందుకు కూడా సహకరిస్తాయి. మనము ఈ అల్లాన్ని టీ రూపంలో తీసుకున్నా కానీ రోజుకి దగ్గు సమస్య ఉన్నవారు తగ్గిపోతుందండి ఇలా తీసుకోవడం వల్ల. ఇంతే కాకుండా మనము ఎన్నో సమస్యల నుంచి దూరం కావచ్చు. మన ఇమ్యూనిటీ సిస్టమ్, మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఈ అల్లం అనేది చాలా బాగా తోడ్పడుతుందండి. ఇలా మనము ప్రతిరోజు అల్లాన్ని ఏదో ఒక రూపం మన వంటల్లో కానీ, లేదంటే కషాయ రూపంలో కానీ, లేదా అల్లం ముక్కలు ఎండబెట్టుకొని రోజు తీసుకోవడం వల్ల కూడా మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా వీటితో పాటు ఎన్నో సమస్యల నుంచి మనం దూరంగా ఉండవచ్చు. అంతేకాకుండా మనము ఈ అల్లాన్ని ఇంట్లోనే పెంచుకొని ఫ్రెష్గా ఉండే అల్లాన్ని తీసుకోవడం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలని మనం పొందగలుగుతాము. అల్లంలో ఉన్న ఎన్నో ఔషధ గుణాల గురించి మనం తెలుసుకున్నాం. ఇన్ని రకాల ఔషధ గుణాలు ఉండడం వల్ల మన అల్లాన్ని రోజువారీలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో ఇక్కడికి ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంట్రెస్ట్ టాపిక్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్, ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు ఇంకా చాలా పెడతానండి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.